శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. జూలకంటి బాలసుబ్రహ్మణ్యం గారి హరికొలువు పరిచయం. స్మరణాత్ సర్వపాపఘ్నం స్తవనాదిష్టవర్షిణం దర్శనాత్ ముక్తిదం చేసం శ్రీనివాసం భజే అనిసం. ఆ స్వామిని స్మరిస్తే చాలట పాపాలన్నీ పోతాయి. ఆ దేవుణ్ణి కీర్తిస్తే చాలట కోరికలన్నీ తీరుతాయి. ఆ దేవదేవుణ్ణి కన్నులారా దర్శిస్తే చాలట ముక్తి కలుగుతుంది. అటువంటి శ్రీనివాస భగవానుణ్ణి నిత్యము భజిస్తాను. భక్తప్రియుడు, కోరిన వరాల రాయుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చామూర్తి అయి స్వయంభూగా వెలిసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. ఆ ఆనంద నిలయుని ఆలయ ప్రాంగణంలోని అనేక దివ్యస్థలాలు, మండపాలు అద్భుత శైలి విన్నాణములతో విరాజిల్లడంతో పాటు తిరుమలేశునితో పెనవేసుకున్న ఎంతోమంది భక్తుల మధుర జీవిత ఘట్టాల్ని, తద్వారా శ్రీనివాసుని భక్త వాత్సల్యాన్ని, లీలలను నిక్షిప్తం చేసుకుని ఉన్నాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రసిద్ధి చెందిన ఈ వెంకటాచలంలో ఘన వెంకటేశ్వరునకు ప్రతిరోజు కళ్యాణోత్సవం ఒకటే కాక సుప్రభాతం, తోమాల సేవ, సహస్రనామార్చన, ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలు, విశేష పూజ, అష్టదళ పాద పద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ సేవ, పూలంగి సేవ, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం వంటి నక్షత్ర ఉత్సవాలు, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం, పద్మావతి పరిణయం, జ్యేష్ఠాభిషేకం, ఆణివార ఆస్థానం, పవిత్రోత్సవం, బ్రహ్మోత్సవం ఇత్యాది సంవత్సరోత్సవాలు జరుపబడుతూ ప్రతిరోజు ఒక పండుగగా ప్రతి పూట పాయసాలతో పరమాన్న నివేదనలతో భాసిస్తూ ఏడుకొండల వానికి ఏడాది పొడవునా సుమారు 450కి పైగా ఉత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఎంతటి సంపద గల భక్తులైనా, ఎంతటి విరామమున్న యాత్రికులకైనా అత్యంత వేగవంతమైన ఈ యాంత్రిక యుగంలో ఆనంద నిలయని ఆలయ విశేషాలను ప్రత్యక్షంగా చూస్తూ తెలుసుకోవడం, ఆ స్వామికి జరిగే అన్ని ఉత్సవాల్లోనూ పాల్గొని తిలకించడం సాధ్యమయ్యే పని కాదు. శ్రీవారి ఆలయ అద్భుత విశేషాలతో పాటు తిరుమలేశునికి ఏ ఉత్సవాలు ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకోవాలన్న జిజ్ఞాస, ఆసక్తి ప్రతి భక్తునికి ఉండడం సహజం. మరి ఆ భక్తుని ఆకాంక్షను కొంతవరకైనా తీర్చడానికి చేసిన ప్రయత్నమే అక్షర రూపాన్ని పొంది ఇప్పుడు మీ చేతుల్లో అలరారుతూ ఉన్న హరికొలువు అయింది. ఈ గ్రంథం ద్వారా శ్రీవారి ఆలయంలోని మహాద్వార గోపురం, కృష్ణరాయ మండపం, అద్దాల మండపం, రంగనాయక మండపం, బంగారు ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలక శిల, విమాన ప్రదక్షిణంలోని చుట్టుగుళ్ళు, ఘంటామండపం, బంగారు వాకిళ్ళు, స్నపన మండపం, రాములవారి మేడ, శయన మండపం, గర్భాలయంలోని శ్రీవారి మూల విరాన్ మూర్తి, ఇతర ఉత్సవమూర్తులు, ఈ రీతిగా ఆయా ముఖ్య ప్రదేశాలను, మూర్తులను, అనేక అద్భుత విషయాలను పాఠకులు ప్రత్యక్షంగా దర్శిస్తూ ఆనందిస్తున్న అనుభూతిని పొందుతారు. 1992వ సంవత్సరంలో శ్రీ కార్యనిర్వహణాధికారిగా ఉన్న పూజ్యులు సుగృహీత నామధేయులు శ్రీ ఎంవిఎస్ ప్రసాద్ ఐఏఎస్ గారు తిరుమల శ్రీవారి ఆలయ విశేషాలతో పాటు ఉత్సవ విశేషాలన్నిటినీ అందరికీ తెలిసే విధంగా గ్రంథ రచనకు పూనుకోవాల్సిందన్న ప్రేరణను, స్ఫూర్తిని నాకు ప్రసాదించారు. అంత మాత్రమే కాక శ్రీవారి ఆలయంలో 2 ఏళ్ల పాటు విధి నిర్వహణ మీద సంచరించడానికి, అన్ని సేవలను ఉచితంగా తిలకిస్తూ పరిశీలించడానికి ఉత్తర్వులను అనుగ్రహించి శ్రీవారి భక్తులకు మహోన్నతమైన ఉపకారం చేశారు. సహృదయులైన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్ గారికి భక్తిపూర్వక ప్రణామాంజలులు. 1995వ సంవత్సరంలో శ్రీ కార్యనిర్వహణాధికారిగా ఉన్న గౌరవనీయులు శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఐఏఎస్ గారు ఈ హరికొలువు గ్రంథం వ్రాతపర్తుల్ని స్వయంగా పరిశీలించి భక్తులకు అందించడం అత్యంత అవసరమని, ముందుగా సప్తగిరి మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురించవలసిందని ఆనతిచ్చారు.
సౌజన్యమూర్తులైన శ్రీ రమేష్ గారికి కృతజ్ఞతాపూర్వక ప్రణామములు. 1995 సెప్టెంబర్ నుంచి 2000 ఫిబ్రవరి వరకు సప్తగిరి పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడి అశేష భక్త పాఠకుల మన్ననలందుకున్న ఈ హరికొలువు సంపుటాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ధార్మిక ప్రచురణగా వెలువరింపచేసి భక్త లోకానికి కానుక పెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుత శ్రీ కార్యనిర్వహణాధికారి సంగీత సాహిత్య విద్వన్వరేణ్యులు సహృదయవతంసులు డాక్టర్ ఐవి సుబ్బారావు ఐఏఎస్ గారికి భక్తిపూర్వక నమోవాకములు. తిరుమల తిరుపతి ఆలయాల విశేషాలను శ్రీవారి భక్తుల గురించి విపులంగా శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, శ్రీ టీకేటి వీర రాఘవాచార్యులు గారు, శ్రీ ఎంఎస్ రమేశన్ గారు, శ్రీ వేదాంతం జగన్నాథాచార్యులు గారు, శ్రీ ఎస్కే రామచంద్రరావు గారు, శ్రీ ఎస్సివి నరసింహాచార్యులు గారు, శ్రీ గోపీకృష్ణ గారు, ప్రొఫెసర్ కె సర్వోత్తమరావు గారు వంటి విద్వాంసులెందరో అనేక గ్రంథాల్ని వ్రాసారు. వారందరి గ్రంథాలు ఈ రచనకు ఎంతగానో తోడ్పడ్డాయి. వారందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారములు. ఇంత మాత్రమే కాక తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకులు, తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానసాగమ ఆస్థాన పండితులు శ్రీమాన్ మాడంబాకం శ్రీనివాస భట్టాచార్యులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం రిటైర్డ్ ఇంజనీర్ శ్రీ డి విఘనసాచార్యులు వీరందించిన సలహాలు విశేషాలు ఈ రచనలో నాకు మిగులు సహకరించాయి. వీరులకు భక్తిపూర్వక నమస్కారములు. సుప్రభాతం, ఏకాంత సేవ, నిత్య కళ్యాణోత్సవం వంటి శ్రీవారి ఆలయ ఉత్సవ విశేషాల్లో పాలుపంచుకుంటున్న తాళ్లపాక అన్నమాచార్యుల వంశీయులు శ్రీ తాళ్లపాక సత్యనారాయణాచార్యులు మరియు దేవస్థానం వేద పారాయణం దారు శ్రీ రాజగోపాలన్ గారు వీరిరువురు ఆలయ విశేషాలతో పాటు ఓపికగా ఎన్నో విషయాలను వివరించారు. వీరికి వందనములు. వీరే కాక ఎందరో దేవస్థాన అనధికారులు ఇందరి విషయ సేకరణలో మిగులు తోడ్పడినారు. వారందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారములు. ఈ గ్రంథ రచనా విషయంలోనూ సప్తగిరిలో ధారావాహికంగా ప్రచురించే విషయంలోనూ ఎంతో ప్రోత్సాహపరిచిన తిరుమల తిరుపతి దేవస్థానం పౌర సంబంధాధికారి వర్యులు శ్రీ ఏ సుభాష్ గౌడ్ గారికి, సప్తగిరి సంపాదకుడు డాక్టర్ ఎన్ఎస్ రామమూర్తి గారికి కృతజ్ఞతాపూర్వక వందనములు. ఆస్తిక మహాశైలు ఈ గ్రంథాన్ని ఆనంద నిలయని ప్రసాదంగా ఆదరంతో అందుకొని ఆస్వాదించగలరని అభిలషిస్తున్నాను. ఆపరితోషాత్ విదూషాం అని ఆర్యోక్తియే నాకు ఈ సందర్భంలో శరణ్యమైనది. 1000 నామాల వెన్నుడా వినుతించ నింతవాడా కానిమ్మని నాకీ పుణ్యము గట్టితి వింతే అయ్యా. తిరుపతి 19/4/2000. జూలకంటి బాలసుబ్రహ్మణ్యం.